టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన నేత కుటుంబరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, కంటిన్యూస్గా పబ్లిక్ ఐ స్కానర్లు ఆయన ఉంటారు కాబట్టి ఇది ఎట్లా పాసిబుల్? నిజంగా కనుక ఇది పాసిబుల్ అంటే కనుక దేశంలోనే దాదాపు 83% అవైలబుల్ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ భారతీయ జనతా పార్టీనే బుక్ చేసుకుని వాడుతుంది ఎలక్షన్స్కి అని చెప్పేసి నేషనల్ న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో రావటం జరిగింది. దాదాపు 273 హెలికాప్టర్లు వాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అక్రాస్ ద కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడానికి ఇన్ని హెలికాప్టర్లు ఎంగేజ్ చేసి వాడుతుందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కమెంట్స్ చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళపైన బురద చల్లటానికి చూస్తారు, వాళ్ళకి బురద అంటుకోకుండా ఉండటానికి. అండ్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారేమో, ఎందుకంటే హెలికాప్టర్లు అంటే 1-2 బ్యాగులే పడతాయి, ఎయిర్ క్రాఫ్ట్లు అయితే ట్రంక్ పెట్లు తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పేసాను. అందుకని ఎలక్షన్ షెడ్యూల్లో కూడా ఆఖరి ఫేజ్లో ఎలక్షన్ పెట్టుకున్నారు ప్రధానమంత్రి. అంటే డే 1 నుంచి ఆఖరి వరకు కూడా డబ్బులు పంపిణీ చేసుకోవడానికి వెసులుబాటు చేసుకున్నారేమో ఆయన. అనుమానాలు వస్తున్నాయి క్లియర్గా. లేదు ఈ అనుమానాలన్నీ రాంగ్ అని అంటే కనుక మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అంటే మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లీన్గా ఉన్న మిగతా అందరిపైన వితౌట్ ఎనీ బేసిస్ ఆఫ్ ప్రూఫ్ ఎలిగేషన్స్ చేయటం మంచిది కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తిగత దూషణలకి వెళ్తే గనక మీరు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత దూషణలు ఎవ్వరు కూడా అంగీకరించరని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను ఇందులో. కాబట్టి ఇందులో జాగ్రత్తగా మీకు జెన్యూన్ కంప్లైంట్స్ ఉంటే ఇవ్వండి. అంతేగాని ఇందాక ఒక మాట వాడాడు ఆయన, గాలి మాటలు అని, కన్నా లక్ష్మీనారాయణ, అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా అలాంటి గాలి మాటలు, గాలి వార్తలు తీసుకుని గాలి కంప్లైంట్లు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇదొక ఇష్యూ. నెక్స్ట్ రఘురామ్ రాజన్ గారే మాట్లాడారండి నిన్న మొన్న. భారతీయ జనతా పార్టీ ఏదైతే కనుక అభివృద్ధి చేస్తున్నామో 7% గ్రోత్ రేట్ అన్నారో అదంతా కూడా ఒక ఫాల్స్, రాంగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఆయనే చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇంత హై ఉండి జాబ్ క్రియేషన్ లేకుండా ఈ 7% గ్రోత్ ఏదైతే స్టాటిస్టికల్ ఆఫీస్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసి వీళ్ళు చూపిస్తున్నారో ఇవన్నీ కూడా తప్పుడు నెంబర్లు అని చెప్పేసి క్లియర్గా రఘురామ్ రాజన్ గారు, ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారే అంటాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మేము అంత చేసాము, మాకంటే పెద్ద చౌకీదారు లేడు, మేమే కదా దేశ రిసోర్సెస్ అన్నీ కూడా కాపాడాము, కరప్షన్ లేకుండా చేసాము, ఇంత అభివృద్ధి చేశాము, అసలు మోడీ గారు లేకపోతే ఈ ప్రజలకు ఏమైపోతుందో అన్నట్టు ఆవేదన వ్యక్తం చేయటం చౌకీదారులు అందరూ. దానికి వాట్సాప్లో ఒక ఆయన మెసేజ్ పంపించాడు నాకు. 45 సంవత్సరాల నుంచి ఆయన వైఫ్ బాగుండగా ఆయన లేకపోతే మోడీ గారు లేనప్పుడు ఈ దేశ ప్రజలు 130 కోట్ల మంది కూడా ఎట్లా బతకలేరు, బ్రహ్మాండంగా బతుకుతారులేండి అన్నారు. కాబట్టి దేశ ప్రజల గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మీ మోడీ గారు ప్రజలకి తెలిసి ఎట్లా బతకాలో, మీరు ఎట్లా గవర్నెన్స్ చేయాలనేది ఆలోచించండి. తప్పుడు స్టాటిస్టిక్స్ తోటి, తప్పుడు నెంబర్స్ తోటి మిస్లీడ్ చేయొద్దు అని చెప్తున్నాం. ఆల్రెడీ సిఎస్ఓ ఆఫీస్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ హయ్యెస్ట్ ఉంది, మల్టీ డికేడ్లో నెంబర్స్ వచ్చినాయి. ఇమీడియట్గా 2 మెంబర్లతోటి రాజీనామా చేయించారు. ఆ నెంబర్స్ కరెక్ట్ కాదని అంటారు. అండ్ ఎప్పుడైతే కనుక కాంగ్రెస్ పార్టీ మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది అనౌన్స్ చేస్తే, పైగా వాళ్ళు అన్నారు ఎక్స్ ఆర్బీఐ గవర్నర్స్ అందరితోటి మాట్లాడి అనౌన్స్ చేశామంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు దానిపైన సర్కాస్టిక్గా కమెంట్స్ చేస్తారు. సువమోటోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కి కూడా నోటీస్ పంపించిందా లేదా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే ఏంటి, మీరంతా కూడా అభివృద్ధి అంకెలు కానీ ఏవైతే చూపిస్తున్నారో అవి జెన్యూన్ కాదు అని చెప్పి ఒక ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. కాబట్టి రఘురామ్ రాజన్ గారు వారికి జవాబు చెప్పండి అప్రాప్రియేట్గా. అండ్ మాట్లాడితే అప్పుల ఊబిలోకి నెట్టేశారు
ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇటు విజయబాబు, జీవీఎల్ నరసింహారావు వీరందరూ కూడా అంటారు. సిఏజీ ఆడిటెడ్ అకౌంట్స్ మీ ఎదురుగానే ఉన్నాయి. 14-15లో అప్పు ఎంత ఉంది, 18-19కి వచ్చేపాటికి అప్పు ఎంత ఉంది, అవిభజిత ఆంధ్రప్రదేశ్ అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ అప్పు ఏదైతే మన బుక్స్లో పెట్టారో 14-15 అది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఇప్పుడు ఎంతకు వచ్చింది, మొత్తం ఫిగర్స్ చూస్తే అరౌండ్ 70,000 crores ప్లస్ తప్పితే అప్పు కూడా చేయలేదు రాష్ట్రం. ఇన్ఫ్యాక్ట్ డెట్ టు జిఎస్డిపి ఇప్పటికీ 26-27 మధ్యలో ఉన్నాం.